నమస్కారం అండి. నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్. కార్తీక మాసంలో పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన నారికేల దీపము పూజా విధానం గురించి ఈరోజు తెలుసుకుందామండి. కార్తీక మాసంలో శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రమైన నారికేల దీపము ముఖ్యంగా సోమవారాల్లో సాయంకాలం ప్రదోషకాలంలో ఇంట్లోని పూజా మందిరంలో వెలిగించాలండి. దీపం వెలిగించి శివానుగ్రహం సంపూర్ణంగా పొందాలని భక్తులు ఈ పూజా విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. పూజా విధానంలో మొదటగా నిండుగా ఉన్న ఒక కొబ్బరికాయను తీసుకొని పసుపు నీళ్ళల్లో ఈ విధంగా శుభ్రం చేసుకోవాలండి. తరువాత పూజా మందిరంలో చిత్రపటాలను శుభ్రంగా చేసుకొని పసుపు, కుంకుమ, గంధం బొట్లతో అలంకరించి దీపారాధన మొదటగా పూజా మందిరంలో చేసుకున్నాక పూజా మందిరం ఎదుటగా ఒక పీఠం ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలండి. పీఠం పైన ఇత్తడి, రాగి, వెండి ఏదైనా ఒక పళ్ళాన్ని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా గంధము, కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలండి. ఈ విధంగా ప్రదోషకాలంలో నారికేల దీపం వెలిగిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని భక్తులు నమ్ముతూ ఉంటారండి. ముందుగా పూజా గదిలో దీపారాధన ఎప్పుడైనా మొదటగా చేసుకోవాలండి. దీపారాధన దేవుడి పటాల ముందు చేసుకున్నాక ఈ పీఠాన్ని స్థాపన చేసుకొని పళ్ళెంలో ఈ విధంగా గంధము, కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలండి. నిండు కొబ్బరికాయను తీసుకొని మొదటగా 2 ముక్కలుగా పగలగొట్టాలండి. వాటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకొని ఈ విధంగా బొట్లతో అలంకరించుకోవాలండి. ఈ విధంగా అలంకరించిన తర్వాత పళ్ళెం మధ్యలో స్వస్తిక్ చిహ్నాన్ని వేసుకోవాలండి. స్వస్తిక్ శుభ చిహ్నం కదండి. ఈ విధంగా వేసుకొని గంధము, కుంకుమతో అలంకరణ చేసుకున్న తర్వాత 2గా పగలగొట్టిన చిప్పలో 3 కళ్ళు ఉంటాయి కదండి. చిప్ప అడుగు భాగాన ఆ 3 కళ్ళ ఉన్న చిప్పని మాత్రం తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత బియ్యం అండి, కొలత ఏమీ లేదు. కొన్ని బియ్యాన్ని ఈ విధంగా అక్కడ మనం ముందుగా అలంకరించినటువంటి పళ్ళెంలో వేసి 3 కళ్ళు ఉన్నటువంటి చిప్పను మాత్రం బియ్యం పైన ఈ విధంగా ఉంచుకోవాలండి. చిప్పలో శుద్ధమైన ఆవు నెయ్యైనా నువ్వుల నూనెైనా నిండుగా పోయాలండి. నేను ఇక్కడ శుద్ధమైనటువంటి ఆవు నెయ్యిని వేశానండి. ఈ విధంగా పోసుకున్న తర్వాత గంధము, కుంకుమ బొట్లతో కొబ్బరి చిప్పను అలంకరించుకోవాలండి. ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత పూలు, వత్తులు ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలండి. ఏకహారతితో వత్తులను వెలిగించుకోవాలి. 2 వత్తులను ఒకటిగా కలుపుతూ అలాంటివి ఒక 3 సిద్ధం చేసుకోవాలండి. ముందుగా నేను నెయ్యిలో వాటిని ఉంచుకున్నానండి. ఈ విధంగా నెయ్యిలో వేసుకున్నటువంటి 3 వత్తులను అంటే 2 వత్తులను ఒకటిగా చేసి 3 వత్తులను తూర్పు, ఉత్తరము, ఈశాన్యము వైపు చూసే విధంగా దీపారాధన మనం చేసుకోవాలండి. ఏకహారతితో లేదైనా అగరబత్తితో వెలిగించుకోవాలి. దీపం వెలిగిస్తూ దారిద్ర దుఃఖ దహనాయ నమఃశివాయ అనే మంత్రాన్ని జపించాలండి. వీలైతే 21 సార్లు ఈ మంత్రాన్ని జపించి అక్షంతలు, పూలు, కుంకుమ దీపానికి వేసి నమస్కరించుకోవాలండి. ఈ విధంగా అలంకరణ తర్వాత ఇంకొక చిప్ప ఉంది కదండి, దాంట్లో తీపి పదార్థాలు బెల్లము వేసుకున్నానండి. తీపి పదార్థాలను అక్కడ ఉంచేసి ఈ చిప్పను కూడా అక్కడ దీపారాధనకు నైవేద్యంగా ఉంచుకోవాలి. తర్వాత పండ్లు, మనకి తోచిన పండ్లు, తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించి హారతి కర్పూరము, అగరబత్తులను సమర్పించి దేవుడికి దీపారాధన చేసుకోవాలండి. ఇలా దీపారాధన చేసిన తర్వాత మనము మనసులో ఉన్న కోరికను నిస్వార్థమైన మనస్సుతో కోరుకోవాలండి. దైవానుగ్రహం కోసం తులసికోట వద్ద కూడా దీపారాధన చేసుకోవాలండి తప్పనిసరిగా. తరువాత ఈ దీపారాధన చేసిన తర్వాత అండి మనకి దీపం కొండెక్కిన తర్వాత చిప్పలను, పూజలను, అక్షంతలను ఎవరు తొక్కని చోట అంటే చెట్టు మొదల్లో వేసేయాలండి. తర్వాత పళ్ళెంలో ఉన్నటువంటి బియ్యాన్ని ఏదైనా తీపి పదార్థం ఇంట్లో వాళ్ళు వండుకొని తినొచ్చండి. ఈ విధంగా ధనధాన్యాల కోసం, శివానుగ్రహం కోసం, ఇంట్లో సుఖశాంతుల కోసం ఈ ప్రదోష కాలంలో నారికేల దీపం తప్పకుండా వెలిగించాలండి. ఈరోజు సోమవారం కదా, వీలైతే మీరందరూ కూడా వెలిగించండి. చివరగా అందరికీ చివరి కార్తీక సోమవార శుభాకాంక్షలండి. ఈరోజు తప్పనిసరిగా వెలిగించండి. అలాగే చివరిగా ఓం శివాయ. అలాగే సబ్స్క్రైబ్ చేసి నన్ను ముందుకు నడిపించాలని కోరుతూ అనుస్వే.